నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. బ్రేక్ న్యూస్. ఏపీలో చమురు లభ్యతపై నివేదిక ఇవ్వాలని కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు చమురు కంపెనీలకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం క్యూ లైన్లు కనిపించలేదని వ్యాఖ్యానించింది. అన్ని వివరాలతో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఏపీలో చమురు లభ్యతపై నివేదిక ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటికే హైకోర్టు కీలక ఆదేశాలైతే జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు చమురు కంపెనీలకు కూడా హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఇటు దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్నం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా పెట్రోల్ డీజిల్ కొరతతో దాదాపుగా పెట్రోల్ బంక్ వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి ఏపీ హైకోర్టులో మొన్న సాయంకాలం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయా లేవా, ఉంటే ఎంత మేరకు ఉన్నాయి, దీనిపై సమగ్రమైన వివరాలు కావాలని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మీరు చెప్పినట్లుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా అనుకున్న స్థాయిలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు. అలాగే క్యూ లైన్లు తమకు ఎక్కడా కూడా కనిపించట్లేదు. 2 రోజుల క్రితం వరకు క్యూ లైన్లు ఉన్నమాట వాస్తవమే. కానీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిష్కరించిందని చెప్పి అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అడ్వకేట్ జనరల్ చెప్పిన వాదనల్ని ఏపీ హైకోర్టు కూడా ఏకీభవించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతలకు సంబంధించి ఎక్కడా లేదు. ఒకవేళ ప్రస్తుతం కొరత లేదు కాబట్టి భవిష్యత్తులో కొరత లేకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి, సమీప భవిష్యత్తు కోసం ఎన్ని రోజుల పాటు చమురు కంపెనీలు నిల్వ చేస్తాయి, అవి ఎన్ని రోజుల పాటు స్టాక్ ఉంటాయి, ఎక్కడెక్కడ వాటిని నిల్వ చేస్తారు, ఎక్కడెక్కడి నుంచి ఏ ప్రాంతాలకి పంపిస్తారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలను తమ ఎదుట ప్రొడ్యూస్ చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే సమీప భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో దీనికి సంబంధించి కూడా తమకు నివేదిక ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణని వారం రోజుల పాటు వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు కీలకమైన నిర్ణయం అయితే వెలువరించింది. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి గత 3 రోజుల కాలంగా దాదాపుగా క్రమంగా తగ్గుముఖం పట్టుకొచ్చింది. 3 రోజుల క్రితం చూసుకుంటే 2 రోజుల క్రితం బెస్ట్, 2 రోజులతో పోల్చుకుంటే మొన్న సాయంకాలం చాలా బెస్ట్, మొన్నటితో పోల్చుకుంటే నిన్న రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ బంకులు యథాస్థితి గత 15 రోజుల క్రితం ఏ రకంగా ఉన్నాయో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ బంకుల పరిస్థితి అదే విధంగా కొనసాగుతూ ఉంది. రైతులకు కానీ లేకపోతే మిగిలిన వ్యక్తులకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వారికి పెట్రోల్ డీజిల్ సక్రమంగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.